నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇది రెగ్యులర్గా చేసే వాటికంటే చాలా భిన్నమైన వీడియో. నేను ఈ మధ్య గద్దర్ గారి 77వ జయంతి ఉత్సవాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని కలిశాను. జర్నలిజం పట్ల ఆసక్తితో ఒక అబ్బాయి, చాలా చిన్న అబ్బాయి, చాలా విషయాలు నన్ను అడిగి తెలుసుకోవడానికి అక్కడికి వచ్చాడు. అతను గురించి నేను తెలుసుకుంటే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. నేను తెలుసుకున్న విషయాల్ని మీ అందరి ముందు అతన్ని నిలబెట్టి అతని ద్వారా చెప్పించాలి అని చెప్పి అతను ఒక దళిత్ హైదరాబాద్కి వచ్చేసాడు. వచ్చి అతని లైఫ్ స్ట్రగుల్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలి అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. డేనియల్, ఒకసారి రండి. ఇతను నాకు నంబర్ ఇచ్చాడు. తన నంబరు చూస్తే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని రాసుకున్నాడు. ఇతను చదివింది 6th క్లాస్, 6వ క్లాస్ చదివాడు అంతే. నా వెనకాల ప్లే అవుతున్నది డేనియల్ తన భార్య, తనకు మ్యారేజ్ అయింది. ఇద్దరు కూడా ఇటుక బట్టీలో పనిచేశారు. ఒక 2 years బ్యాక్ దాకా ఇలా ఇటుక బట్టీలో పనిచేశాడు. వాళ్ళ ఫ్యామిలీలో 6 పిల్లలు. వాళ్ళ నాన్న కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయారు. అప్పుడు తను గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసిన పరిస్థితులు తనని నేను ఒక జర్నలిస్ట్ అవ్వాలి, ఈ సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి అందరికీ చెప్పాలి అని అనుకోవడానికి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మారడానికి కారణమయ్యాయి. సో ఆ తర్వాత ప్రస్తుతము తను సొంతంగా ఒక ఛానల్ రన్ చేస్తూ ఇంకో ఛానల్లో పనిచేస్తూ ఉన్నారు. చాలా చిన్న ఛానల్. అసలు ఏంటి ఇలాంటి ఇక్కడ డేనియల్ని మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ ఇలాంటి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి చాలా బరువుని మోస్తూ, ఎలా దించుకోవాలో తెలియని మోస్తున్న బరువుని. ఎందుకంటే డేనియల్కి ఇప్పుడు వాళ్ళ నాన్న ఆరోగ్యానికైనా 10 లక్షల రూపాయల అప్పు తల మీద ఉంది. అలాగే ఇంటి కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత అతని మీద ఉంది. అతనే పెద్ద, 2 అక్కలకి పెళ్ళైపోయింది, భార్యను చూసుకోవాలి. నేను ఎందుకు ఆశ్చర్యపోయానంటే అతను ఇండిపెండెంట్ జర్నలిస్టు, పనిచేస్తున్నాడు. ప్లస్ మార్నింగ్ నైట్ అప్పులు తీర్చడం కోసమే తనకుండే బండితో గిగ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఓలా, ఉబర్ నడుపుతూ పనిచేస్తున్నాడు. డేనియల్, హలో. ఏంటి డేనియల్, మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ వాళ్ళు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు? మాది జోగులాంబ, గద్వాల్ జిల్లా, ధరూర్ మండలం, రాలంపాడు గ్రామం అక్క మాది. నేను 6th వరకు రెగ్యులర్గా చదువుకున్నా. తర్వాత ఒక 4-5 years తర్వాత ఓపెన్లో 10th రాశాను అక్క. ఎందుకు అసలు 6th ఎందుకు మానేశారు? అంటే మా కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడం, తర్వాత మేము ఎక్కువ మంది ఇంట్లో ఉన్నాం. అంటే మా ఇంట్లో ఎంతమంది పిల్లలు? 3 మగ పిల్లలు, 3 ఆడవాళ్ళు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ మా ఇంట్లో ఏమైపోయిందంటే పని చేసే వాళ్ళు చాలా తక్కువ, తర్వాత కూర్చొని ఇంట్లో తినే వాళ్ళు ఎక్కువ అయిపోయేసరికి మాకు ఆర్థిక. ఎందుకు పేరెంట్స్ ఏం పని చేయరా? అంటే ఊర్లలో అప్పుడు ఎలాంటి పనులు ఉండేటివి కదా. 3 నెలలు పని ఉంటే మిగతా 9 నెలలు ఇంటి దగ్గర ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. మధ్యలో జ్వరాలు, జడ్లు, తర్వాత ఇంకా చిన్న చిన్న ఖర్చులకు వీటికి డబ్బులు సరిపోయేవి కాదు. అంటే పని చేస్తే వచ్చే అప్పుడు కూలీలు కూడా చాలా తక్కువ కదక్క. కాబట్టి ఆ డబ్బులు మాకు సరిపోయేటివి కాదు. అంటే చిన్న పిల్లలుగా ఉండేటోళ్ళం మేము. చిన్న చిన్న అనారోగ్యాలు అవి వచ్చేసరికి వాటికే ఖర్చు అయిపోయేవి. చాలా ఎంత లిమిటెడ్గా డబ్బులు ఖర్చు పెడుతూ మా డాడీ ముందుకు తీసుకొని వచ్చినా కూడా కుటుంబాన్ని, అవి మాకు సరిపోయేవి కాదు. అంటే ఇప్పటి కాలంలో ఒకరినిద్దరిని పోషించడానికి చాలా కష్టమవుతుంది. అప్పట్లో ఒక 6 మందిని మా డాడీ పోషించిండంటే, అంటే ఆ చిన్న బడ్జెట్, ఆ చిన్న డబ్బులతో పోషించిండంటే అది ఒక గొప్ప. ఏం చేస్తారు మీ నాన్న? ఏం పని చేసేవాళ్ళు? మా నాన్న అంటే మేము చిన్న ఉన్నప్పుడు అయితే, అంటే కర్ణాటకలో కొన్ని రోజులు బతికినప్పుడు మా డాడీ అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చి అంటే బయట అమ్మేసేసి ఆ వచ్చిన డబ్బులతోటి మమ్మల్ని పోషించేటోడు. మీకు ఏమైనా భూమి, గవర్నమెంట్ ఇచ్చిన భూమి కానీ అలాంటిది ఏం లేదా? ప్రభుత్వం ఇచ్చిన భూమి గతంలో ఉండేది. అయితే మా ఊర్లో డ్యామ్ వచ్చింది. ఆ డ్యామ్ వస్తే ఆ డ్యామ్ లో మా పొలం, మేము చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళిపోయింది అది డ్యామ్. మేము పొలాన్ని కూడా చూడలేదు. ఎప్పుడు ఒక రోజు పొలానికి వెళ్ళిన రోజు కూడా లేదు. ఆ తర్వాత అంటే ఆ పొలం పోయింది అంటే దానికి కాంపెన్సేషన్ వచ్చి ఉంటుంది కదా, పరిహారం వచ్చిందాక. అయితే మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు. అయితే అది ప్రభుత్వ భూమి, అంటే ప్రభుత్వమే ఇచ్చిన భూమి కాబట్టి దానికి ఎక్కువ వెల ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. అసైన్డ్ ల్యాండ్ ఇస్తే దానికి చాలా తక్కువ. అది ఇంకా దుర్మార్గం. అసలే భూమి లేని వాళ్ళకి ఇస్తారు కదా అసైన్డ్ భూమిని. దానికి మళ్ళీ గవర్నమెంట్ తన అవసరాల కోసము పబ్లిక్ పర్పస్లో తీసుకుంటే కనుక దానికి మరీ అన్యాయంగా ధర చెల్లిస్తుంది. చాలా తక్కువ ధర చెల్లించి తీసేసుకుంటుంది రైతుల నుంచి. అది ఇంకా అన్యాయంలో అన్యాయం. సో అలాంటి బాధితుల్లో మీ ఫ్యామిలీ కూడా అట్లా. ఆ తర్వాత మీ ఫ్యామిలీకి ఇంకా ఏమి భూమి లేదా? ఎట్లాంటి భూమి లేదు, ఇల్లుంది.
ఇల్లు కూడా మేము తర్వాత కొట్టుకున్నాం. అంటే చిన్న గుడిసెలో ఉండేటోళ్ళము. మా పెద్దక్క పెళ్లి అయిపోయిన తర్వాత చిన్నక్క పెళ్లి టైంలో అప్పుడు మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు మాకు సొంత ఇల్లు కూడా లేదు, చిన్న గుడిసెలో ఉండేటోళ్ళం. అయితే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏవైతుందో అవి 3 లక్షలు 4 లక్షలు వచ్చాయి. అయితే మా అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళు అన్నదమ్ములు 3 ఉండేసరికి వాళ్ళకి పంచుకోవడానికే సరిపోయింది. అందులో మధ్యలో వాళ్ళకి కమిషన్స్ అంట అవంట ఇవంట, ఆ వచ్చిన డబ్బులు మా పెద్దక్క పెళ్లి ఖర్చులు కూడా వెళ్ళలేదు. అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయా? 2 అక్క వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి అక్క. కట్నం ఇచ్చారా? కట్నం మా పెద్దక్క అత్త వాళ్ళు ఏం తీసుకోలేదు. ఎందుకంటే మా పరిస్థితి చూసి మీరు కూతుర్ని ఇస్తే చాలు, మాకు మా కట్నం ఏం అవసరం లేదు అని చెప్పారు. అట్లా మాకు ఇప్పుడు ఇంకా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు? ఒక చెల్లి ఉంది, 2 తమ్ముళ్ళు ఉన్నారు. చదువుకుంటున్నారా వాళ్ళు? వాళ్ళు ఎవరేం చదువుకోవట్లేదు. ఎందుకు? అందరు ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. అంటే డాడీ ఇట్లా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి మా డాడీ చనిపోవడం వల్ల మాకు బాగా ఆర్థికంగా చాలా అప్పులు అయిపోయినాయి. గతంలో కూడా ఏమైపోయిందంటే 2 అక్క వాళ్ళ పెళ్లిళ్ళు ఏవైతున్నాయో, పెద్ద అక్క పెళ్లి చిన్నక్క పెళ్లి అయ్యే వరకు కూడా అప్పు ఇంకా తీరలే మాకు. వాళ్ళు కట్నం గిట్నం ఏం అడగకపోయినా మన ఖర్చులు అంటూ ఉంటాయి కదక్క. అయితే ఆ అప్పులు తీరలేదు. మధ్యలో ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఫ్యామిలీలో ఉంటాయి కదక్క, ఇవన్నీ తీరలేదు అన్నట్టు. మా చిన్నక్క పెళ్లి అయిపోయేసరికి ఆ పెద్ద అక్క తీరిపోయినాయి, చిన్నక్క పెళ్లి అయిపోయేసరికి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకునేసరికి ఆ అప్పు ఎక్కువైపోయింది. అంటే వీటి మొత్తం అప్పు తర్వాత అప్పు ఇట్లా అయ్యేసరికి ఏమైపోయింది, మేము ఇంకా వాటిలో పెరుగుతోంది, ఆదాయ మార్గాలు పెద్దగా ఏమీ లేవు. అంత చిన్న పిల్లలం మేము. అందులోనూ మా డాడీకి సెకండ్ మ్యారేజ్. మమ్మీ ఏజ్ ఎక్కువ, డాడీకి 60 అట్లా ఉండేది. అంటే మా డాడీ చనిపోయినప్పటికి ఎంత మీ నాన్న వయసు? మా నాన్నకు 65 అట్లా ఉండేది అక్క. అయితే మా డాడీ వయసు ఎక్కువ ఉండేపోయేసరికి మేమేం ఆయనకు మనమల్లాగా అట్లా ఉండేటోళ్ళం. అంతా మేమంతా చిన్న పిల్లలం అన్నట్టు. అంటే పని చేసే మా నాన్న మంచానికి పడేసరికి మేము ఇంకా చిన్న పిల్లలమే. పని చేసే సిచ్యువేషన్స్ లో ఎవరు లేని పరిస్థితి, ఇంకా మిగతా 2 కూడా. అట్లా ఈ కుటుంబాన్ని మా డాడీని నెట్టుకొని వచ్చాడు. అంటే మమ్మల్ని తినడానికి, మేము బతకడానికి తప్ప అప్పులు కట్టలేని పరిస్థితి. అప్పులు ఎట్లా ఉండేవి అట్లనే ఉన్నాయి అన్నట్టు, వెనక్కి కట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. అమ్మ ఏం చేస్తారు? అమ్మ అప్పుడప్పుడు కూలి పని, ఊళ్ళో ఉన్నప్పుడు దొరికితే కూలి పని, లేకపోతే లేదు. అంటే వాళ్ళ వయసు కూడా అయిపోయింది కదా కాబట్టి, అంటే సరిగా కళ్ళు కనిపించకపోవడము, లేకపోతే ఎండ ఎక్కువ తట్టుకోలేకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్లో, అంటే ఆర్థిక సిచ్యువేషన్లో వాళ్ళు నలిగిపోయారు కాబట్టి వాళ్ళ వయసు కంటే ముందే వాళ్ళు బలహీనం అయిపోయారు అన్నట్టు మనుషులు. అట్లా అంటే పని చేసే శక్తి వాళ్ళకు, పోషకాహారం దొరకక. ఇప్పుడు మీ చెల్లి తమ్ముడు వయసు ఎంత? తమ్ముడు వయసు ఒక 24 అట్లా ఉంటుంది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ప్రెసెంట్ మేస్త్రి పనికి అట్లా కూలి పనికి వెళ్తున్నాడు. చెల్లెలు ప్రెసెంట్ ఇప్పుడు మిషన్ నేర్చుకుంటుంది అక్క. ఎక్కడ? గద్వాల దగ్గర? సిటీలోనే నేర్చుకున్నాను. హైదరాబాద్ తీసుకొని వచ్చాను. ఎంత తన వయసు ఎంత? 18 ఇయర్స్ అట్లా ఉంటుంది అక్క. ఏం చదువు? తను ఎప్పుడు మానేసింది స్కూల్? తను 9th క్లాస్ మానేసింది. తమ్ముడు నాతో పాటు 7th వరకే చదివిండు. తమ్ముడు మానేశాడు. అంటే నేను డేనియల్తో ఎందుకు ప్రతి డీటెయిల్ చెప్పిస్తున్నాను అంటే, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా భూమి లేని దళిత కుటుంబాలు, ఏమి ఆసరా లేని దళిత కుటుంబాలు ఎలా ఉంటాయి, ఎందుకు పిల్లలు బడికి మానేస్తారు, ఎందుకు కూలీలుగా మారుతారు, జీవితంలో చాలా పెద్ద ఆశలు ఉన్నా కూడా, సామర్థ్యం ఉన్నా కూడా ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోతారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అందుకు ఇక్కడ డేనియల్ ఒక ప్రతినిధి మాత్రమే. ఇలాంటి లక్షల మంది యువకులు మన తెలుగు రాష్ట్రాల నిండా కూడా ఉన్నారు. సో వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళని కాదు మనం బ్లేమ్ చేయాల్సింది. ఈరోజు డేనియల్ 6th డ్రాప్ అవుట్ అయ్యాడు. అప్పుడే గైడ్ చేసేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. మనం చాలా ఈజీగా గవర్నమెంట్ స్కూల్స్లో చేరొచ్చు కదా, గురుకులాల్లో చదువుకోవచ్చు కదా అని చెప్పేస్తాము. కానీ ఒక క్రైసిస్లో ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు రైట్ డైరెక్షన్ చూపించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నాకు డేనియల్లో నచ్చింది ఏంటంటే, తనకి చాలా బలమైన ఆకాంక్ష ఉంది. జీవితంలో చదువుకోకపోయినా నాకు ఎదగాలి అనే కోరిక చాలా బలంగా ఉంది అనేది నాకు తనలో కనిపించింది. నేను అతన్ని రవీంద్ర భారతిలో కలిసిన రోజే నాకు ఆ స్పార్క్నెస్ కనిపించింది. తను అద్భుతంగా వీడియోలు తీయగలడు. ఇక్కడ ఇది తను పని చేస్తూ తీసిన వీడియో ఇది. నేను మీకు ఫుల్ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను, చూడండి. వాళ్ళ వైఫ్ తను పని చేస్తూ వాళ్ళు చేస్తున్న పనిని వీడియోగా తీశారు. అలాగే తను 2 ఛానల్స్ నిర్వహిస్తున్నాడు కదా, 9AM టీవీ అనేది తన సొంత ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా డేనియల్ని సపోర్ట్ చేయడానికి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ తన వర్క్ని మీరు అప్రిషియేట్ చేయాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో కింద కూడా డేనియల్ నంబర్ ఇస్తాను. మీరు తనకి
ఏవైనా అవకాశాలు ఇవ్వాలి అన్నా, తను ఎదగడానికి ఒక ఊతం ఇవ్వాలి అన్నా మీరు తనకి నేరుగా ఫోన్ చేసి మాట్లాడచ్చు. కనుక్కొని మీరు ఏమైనా సపోర్ట్ చేయాలి అన్నా కూడా డేనియల్ని సపోర్ట్ చేయొచ్చు. నేను తన ఛానల్ లింక్ కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. అయితే డేనియల్, మనం మాట్లాడాల్సినవి ఇంకా ఉన్నాయి. మీరు 6th మానేసిన తర్వాత ఏం చేశారు? 6th మానేసిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. అక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో కొన్ని రోజులు వర్క్ చేశాను. తర్వాత వివిధ పనులు, అంటే కొన్ని రోజులు మేస్త్రి పనికి వెళ్ళడము, అంటే ఏ పని, అంటే డబ్బులు వస్తాయంటే ఏ పని అయినా చేయడానికి సిద్ధం. అంటే అప్పుడు నాకు ఆర్థిక అవసరాలు ఉన్నాయి కాబట్టి ఏ పని చేయడానికైనా సిద్ధం అనేటట్లు ఏ పని దొరికితే ఆ పని చేయడం. ఒక దగ్గర అంటూ కాదు. ఇక్కడ కొన్ని, అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమైందంటే చాలా మంది వర్క్ చేసుకునేటోళ్ళు కానీ శాలరీలు ఇచ్చేటోళ్ళు కాదు. పని చేయించుకునేటోళ్ళు కానీ శాలరీస్ టైంకి ఇచ్చేటోళ్ళు కాదు. ఇబ్బంది పెట్టేటోళ్ళు. టైంకి ఇవ్వకపోవడము, మనకంటే అంటే మనం రెంట్కి ఎక్కడో ఉంటాము, వాళ్ళకి టైంకి రెంట్ కట్టాలి. రెంట్ కట్టకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండనియరు. అయితే వీళ్ళేమో టైంకి శాలరీ ఇచ్చేటోళ్ళు కాదు. అట్లా ఇక్కడ నచ్చట్లేదని ఇంకో చోట ఇంకోటి నచ్చట్లేదు, ఇట్లానే చాలా, అంటే చాలా నష్టం. అట్లా చాలా చోట్ల శాలరీలు వదులుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. తర్వాత మీరు యూట్యూబ్ వైపు రావాలి, ఒక జర్నలిస్ట్ అవ్వాలి అని చెప్పి ఎందుకు అనిపించింది? దానికి కావాల్సిన స్కిల్స్, ఇప్పుడు 6th క్లాస్ డ్రాప్ అవుట్, లేకపోతే ఒక గ్యాప్ తర్వాత 10th పాస్ అయ్యగలిగారు తను. ఇప్పుడు 10th పాస్ అవుట్ అంతేనా? అది కూడా ఓపెన్లో రాశారు. అయినా సరే ఏదైనా డిజిటల్ వైపు రావాలి అంటే చాలా స్కిల్స్ నేర్చుకోవాలి. ఎడిటింగ్ నేర్చుకోవడం కానీ, డిజైన్స్ క్రియేట్ చేయడం కానీ, వీటి పట్ల మీకు ఒక ఆసక్తి ఎట్లా కలిగింది అసలు? నాకు ఫస్ట్ జర్నలిజంలోకి రావాలని ఎందుకు అనిపించింది అంటే అక్క, మా డాడీ కిడ్నీ ఇన్ఫెక్షన్తో నిమ్స్ హాస్పిటల్లో మా డాడీని తీసుకొని వచ్చి అక్కడ వేసిన తర్వాత అక్కడ ఏమైపోయిందంటే ప్రభుత్వం అంత ఫ్రీ అని అంటే అంత ఫ్రీనే ఉంటుంది అంటే, సరే అంత ఫ్రీనే కదా అప్పటికే మా అమ్మ అన్నది, మనం హైదరాబాద్కి వెళ్ళిపోతే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడే అప్పులలో ఉన్నాం, డాడీని తీసుకొని వెళ్తే ఇంతకంటే ఎక్కువ అప్పులు అయితే, ఎలాగో డాడీకి ఏజ్ కూడా అయిపోయింది కదా, ఒకసారి ఆలోచించండి అంటే ప్రభుత్వం అక్కడ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు కాబట్టి, ఆరోగ్యశ్రీ కింద, కాబట్టి అక్కడికి వెళ్ళి చూయించుకుందాం అనేసరికి ఏమైపోయింది, అక్కడికి వెళ్ళేసరికి ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో, అంటే మెడిసిన్ ఏదైతే విలువైనది ఉంటుందో అవన్నీ కాస్ట్ పెట్టి కొనాల్సిన పరిస్థితి. మా డాడీని ప్రతిరోజు ఒక రోజుకి ఒకసారి డయాలసిస్ చేయాలంటే తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలంటే ఆటో ఛార్జెస్ చాలా ఎక్కువ అయిపోయేటివి. అంటే అప్పుడు చాలా ఎక్కువ రేట్స్ అన్నట్టు ఆటో కిరాయిలు కూడా. బేగంపేటలో ఉండటం, బేగంపేట నుంచి నిమ్స్కి ఒకరోజు తప్పించి ఒకరోజు తీసుకొని వెళ్ళటం, ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే మా డాడీతో పాటు మా అమ్మ రోజు వెళ్ళేది, మా అమ్మ కూడా చివరికి పేషెంట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఏవైనా విలువైన ప్రతి మందులు అక్కడ డబ్బులు పెట్టి కొనాల్సిందే. అంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద నడుస్తుంది, మందులన్నీ బయట డబ్బులు పెట్టే కొనాల్సిన పరిస్థితి. ట్రావెలింగ్స్ ఇవన్నీ చాలా ఖర్చులు అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే ఆపరేషన్స్ అయితే ఏవైతే ఉంటాయో, పిస్టల్ పెడతారు డయాలసిస్ చేయడానికి, అవన్నీ 99% అన్ని ఫెయిల్. మళ్ళీ వాళ్ళే కొంతమంది సైడ్కి మనకి రికమెండేషన్ చేస్తారు, బయట వేరే హాస్పిటల్లో ఉంటాయి అక్కడ వెళ్ళి చేయించుకోండి, అక్కడైతే మంచిగా చేసుకుంటారు, చేపిస్తారు అని ఇట్లా చెప్పేటోళ్ళు అన్నట్టు, వేరే వాళ్ళు చెప్పేటోళ్ళు. అట్లా అక్కడికి వచ్చే నిమ్స్ హాస్పిటల్కి వచ్చే ప్రతి 99% అన్ని ఫెయిలే, ప్రతి ఒక్క ఆపరేషన్ ఫెయిలే. వాళ్ళు ఏం చేసి గతి లేక ఫైనల్గా మనిషిని బతికించుకోవాలనుకున్నప్పుడు అప్పు సొప్పు చేసి మళ్ళీ ప్రైవేట్లో వెళ్ళి వాళ్ళు ఆ పిస్టల్ పెట్టించుకోవడం కానీ ఇట్లాంటివి చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే ప్రభుత్వాలు బయట చెప్పేది ఒకటి, అంత వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ అయితే అంత ఫ్రీగా జరుగుతుంది అని బయటకు చెప్పడం ఒకటి, కానీ ఇక్కడ లోపల జరిగేది ఒకటి కదా. ఇవన్నీ బయట ప్రపంచానికి ఎవరికి చెప్పాలా? మన బాధ అందరూ ఆ ధైర్యం చేయలేరు కదా, చెప్పలేరు కదా, భయపడతారు కదా. నాకు చెప్పాలా, ఇక్కడ జరుగుతున్న స్కామ్లు ఏవైతే ఉన్నావో, అంటే మధ్య తరగతి వ్యక్తులు ఆర్థికంగా ఇంతగా పడిపోవడానికి గల కారణం ఏంది? వాళ్ళ ఆరోగ్యం బాగాలేక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ సరిగా పట్టించుకోకపోవడం వల్ల, సరిగా చూసుకోకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయి వాళ్ళ డబ్బునంతా అక్కడ పెట్టేసేసి ఇంకింత ఆర్థికంగా వెనకబడిపోతున్నారు కదా. వీళ్ళ తరపున మనం మాట్లాడాలి కదా అన్న ఉద్దేశంతో అప్పుడు నాకు మాట్లాడాలి అన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే జర్నలిజంలోకి వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచన అప్పుడు నాకు వచ్చింది. వెరీ గుడ్. సో ఆలోచన వచ్చింది, మరి ఏం చేశారు? అప్పుడు ఏదైనా మనం యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి వీడియో చేయాలంటే థంబ్నైల్స్ చేయాలి, ఇవన్నీ డిజైనింగ్ మనం కొద్దిగా ఐడియా రావాలా, వీడియో ఎడిటింగ్ రావాలా, ఇవన్నీ తెలుసుకున్నాను. ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? మొబైల్ కొన్నారా? మొబైల్ కొన్నాను, అప్పటికే మొబైల్ ఉంది. అయితే ఇవన్నీ చేయాలంటే నేర్చుకోవాలి ఫస్ట్ యూట్యూబ్లో ఎడిటింగ్ అని. అప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ, అంటే ఎన్ని యాప్స్ అయితే ఉంటాయో అన్ని యాప్స్ దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్స్లో వీడియోస్ అన్ని విని గంటల తర్వాత 2 గంటలు 3 గంటలు ఉన్న వీడియోస్ అన్ని విని అవన్నీ నేర్చుకున్నారు. అంటే ఎడిటింగ్ చేయడం దగ్గర నుంచి థంబ్నెయిల్స్ క్రియేషన్, వీడియో ఛానల్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడము, అప్లోడ్ చేయడము, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి నేను అన్ని
నేర్చుకున్న తర్వాత నాకు అనిపించింది అంటే నాకంటే మంచిగా తమ్నైల్స్ ఎవరైనా చూసే వాళ్ళలాగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అలా చేయాలనుకునేటువంటి. అయితే చాలా మంది చెప్పేటోళ్ళు ఆ తమ్నైల్స్ అన్ని వాళ్ళు మొబైల్లో చేయలేదు, సిస్టమ్స్లో చేసిరు, అందుకే అంత నీట్గా ఉన్నాయి, అంత పర్ఫెక్షన్గా ఉన్నాయి, సిస్టంలోనే అలా చేయగలుగుతాం అన్నప్పుడు మన దగ్గర సిస్టమ్ కొనేంత స్తోమత లేదు. బట్ నాకున్న మొబైల్లోనే నేను ఇంత అఫీషియల్గా ఎలా చేయాలి అని అహర్నిశలు ప్రయత్నించి చాలా ఛానల్స్ చూసి కొన్ని ఫండ్ నేను ఇన్పుట్ చేసుకొని ఆ తర్వాత నేను కూడా ప్రొఫెషనల్గా అంటే కంప్యూటర్లో ఏదైతే సాఫ్ట్వేర్లో అయితే వాళ్ళు తమ్నైల్స్ డిజైనింగ్ చేశారో అట్లాంటి తమ్నైల్స్ మొబైల్లో కూడా డిజైన్ చేయొచ్చా, అట్లాంటి సాఫ్ట్వేర్ ఏమైనా ఉన్నదా, అట్లాంటి యాప్ ఏమైనా మొబైల్లో ఉన్నదా అని అన్వేషణ చేసిన తర్వాత నాకు ఫోటో ఎడిటర్ అనే ఒక అప్లికేషన్ నాకు దొరికింది. ఆ అప్లికేషన్లో బాగా నేర్చుకున్నా, కొన్ని గంటల తరబడి నేర్చుకొని ఆ ఫంట్ని ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు అఫీషియల్గా ఎట్లా చేస్తారు ఒక తమ్నైల్ యూట్యూబ్లో చూస్తే దాన్ని యాస్టీజ్గా నా మొబైల్లోనే నేను చేయగలను. ఓకే, అట్లా దాని మీద అట్లా బాగా నేర్చుకున్నాను. అంటే ఏదైనా కొత్త విషయం నాకు నేర్చుకోవాలనేది చాలా ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మీ నంబర్ ఇస్తున్నాము, ఇక్కడ చూసే వాళ్ళకి ఎవరికైనా డిజైన్స్ కావాలి అంటే మీరు చేసి పెట్టగలరా? చేసి పెడతా. వెరీ గుడ్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? మీరు ఎందుకు తొందరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అంటే నా మైండ్ సెట్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఆలోచిస్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత మనం మ్యారేజ్ అనేది చేసుకోకపోతే మన ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. అంటే మనిషికి నేచురల్గా ఫీలింగ్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. ఆ మనుషులు దాని మీద ఆ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో ఉన్నప్పుడే మనిషి వేరే పని చేసుకోగలుగుతాడు. లేదంటే ఇప్పుడు యూత్ ఏమైపోయింది అంటే వాళ్ళకి మ్యారేజ్ పోకపోయేసరికి వాళ్ళు లైఫ్లో సెటిల్ కావట్లేదు, ఇక్కడ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగానైనా ఉండట్లేదు, మధ్యలో అటు ఇటు పారాడతారు. అంటే మనకు ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇష్టపడిన తర్వాత వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళని చేసుకునేంత వరకు, లేకపోతే వాళ్ళు మన సొంతమైనంత వరకు మన ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. కాబట్టి మన కెరీర్ మీద చాలా దృష్టిని తగ్గిస్తారు. యువత అంతా ఎందుకు ఇలా చెడిపోతున్నారంటే వాళ్ళు లవ్కు మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వటం వల్ల, దానికి ఎక్కువ టైం ఇవ్వటం వల్ల కెరియర్కి టైం ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మనం పెళ్లి అనేది చేసుకుంటే ఎట్లాగో ప్రతి మనిషిలో ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి. మనం పెళ్లి చేసుకుంటే ఒక ఘట్టం అనేది పక్కకు జరిగిపోతుంది, నెక్స్ట్ నీ కెరియర్ మీద అనేది నీకు ధ్యాస వస్తుంది. కాబట్టి మనం ఆల్రెడీ మనకు ఒక వయసు వచ్చేసింది, ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు, కాబట్టి మనకు ఫ్యామిలీకి ఒకరు సపోర్ట్ కావాలి. కాబట్టి ఒక మ్యారేజ్ చేసేసుకున్నాం అనుకో అదొక పని పక్కకు అయిపోతుంది. కాబట్టి తర్వాత మనం లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అనేది. కట్నం తీసుకున్నారా మీరు? మేమేం అడగలేక నేను మా ఇంటి దగ్గరకు వస్తే నేను అదే చెప్పిన, మాకు మా పెద్దక్కని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకే ఇచ్చినాం కాబట్టి వాళ్ళు మాకు అప్పుడు కట్నం ఏం అడగలేదు, కాబట్టి మేము కూడా తిరిగి నేనేం ఆశించలేదు. ఓకే, ఏం చేస్తుంది మీ వైఫ్ని? మీరు ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే ఇంట్లో పెట్టి అందరిలాగా కూర్చోబెట్టి ఒక హోమ్ మేకర్ లాగా చేసేసారా? అంటే ప్రెజెంట్ తనకు ఇప్పటి వరకు ఇంట్లోనే ఉండేది, ఆ తర్వాత మెల్లగా తెలుగు టైపింగ్ అని నేర్పించడం కానీ ఇట్లా ఈ ఫీల్డ్లోకి తీసుకొని వచ్చిన. అలాగే నాకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి తనకు కూడా ఎడిటింగ్ నేర్పించాలని చిన్న చిన్నగా వీడియోస్ ఎడిట్ చేయడం, థంబ్నైల్ చేయడం ఇట్లాంటివన్నీ తనకు కూడా నేర్పిస్తున్నా. అంటే ఇద్దరివి అంటే లైఫ్ స్టైల్ ఇద్దరివి సేమ్ ఉంటుంది. అంటే నేను చేసే వర్కే తను చేసినప్పుడు ఏమవుతుంది అంటే మా ఇద్దరికి కోఆర్డినేషన్ బాగుంటుంది. తను ఒక వర్క్ నేను ఒక వర్క్ చేసి తను ఎక్కడో వెళ్ళేసి వచ్చి సాయంత్రం నేను ఎక్కడోసారి ఇద్దరు వచ్చి ఇంట్లో కలిసే కంటే ఇద్దరం సేమ్ వర్క్ చేస్తే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది కదా అని నేను అట్లా. ఎంత బాగా మాట్లాడుతున్నారు డానియల్ మీరు. చాలా చదువుకున్న వాళ్ళు కూడా లైఫ్ పట్ల, కెరియర్ పట్ల ఇంత క్లారిటీ ఉండదు, నిజంగా నాకు అనిపించింది. సో ఏం చేద్దామని మీరు లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు చెప్పండి? నేనంటాక ప్రస్తుతం ఉన్న అప్పులన్నీ తీర్చుకోవాలి, నేనే 10 మందికి సాయం చేసే పరిస్థితిలో ఉండాలి అన్నదే నా గోల్. నమ్మకం ఉందా? అట్లా అవుతారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఎట్లా, ఏం చూసి నమ్మకం మీకు? అంటే మనకున్న స్కిల్లో మనం అంటే మనకు ఏదైతే వర్క్ వచ్చో ఆ వర్క్లో మనం ప్రాణం పెట్టి పని చేయగలిగితే ఆ వర్కే మనల్ని పైకి తీసుకొని వెళ్తుంది. నాకు ఏ వర్క్ ఇచ్చినా సరే దాంట్లో పర్ఫెక్ట్ చేయాలనిపిస్తుంది. అంటే సగం సగం కానీ మా ఏదో చేసాంలో అన్నట్లు చేయడం ఇష్టం ఉండదు. ఏ వర్క్ అయినా సరే పర్ఫెక్ట్గా చేయాలి, అందరికంటే పర్ఫెక్ట్గా చేయాలి అన్న ఉద్దేశంతో పోతా. కాబట్టి ఖచ్చితంగా లైఫ్లో నేను సక్సెస్ అవుతాననే నమ్మకం నాకు ఉన్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యాక్చువల్గా డేనియల్ని నా టీంలోకి తీసుకోవాలి అని కూడా నాకుంది. బట్ తనకి ఇంకా ఏదైనా బెటర్ అవకాశం కనుక బయట వస్తే తను బయట వర్క్ చేస్తాడు, లేకపోతే తనని కానీ తన వైఫ్ని కానీ నా టీంలో నేను తీసుకుంటాను ఖచ్చితంగా. అయితే అంతకంటే ఇంకొకటి డేనియల్, మీరు ఈ అప్పులు తీర్చడానికి ఏం చేస్తున్నారు? అసలు మీరు ఇప్పుడు ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నారు, అక్కడ మీకు ఎంత శాలరీ వస్తుంది, ఎలా అప్పులు ఎట్లా తీరుస్తారు? నాకు 15,000 శాలరీ వస్తుంది నాకు ఇప్పుడు ప్రెసెంట్. అయితే ఆ శాలరీ అనేది మాకు సరిపోవట్లేదు, ఇద్దరు బతకాలి. మీ వైఫ్ ఇంకా ప్రెసెంట్ తనేమి ఎర్న్ చేయట్లేదు. ఆ వచ్చిన జీతం మాకు తిరగడానికి, తర్వాత మాకు ఉన్న రెంట్స్ కి వీటికే జరుపుతుంది. ఇంటికి పంపించాలా?
నాకు బైక్ ఈఎంఐ అయింది. బైక్ బైక్ ఈఎంఐ వీటికే సరిపోతుంది తప్ప అప్పులు కట్టలేని పరిస్థితిలో నేను ఈ జీతం మాకు సరిపోవట్లేదు కాబట్టి మా ఆమెకు కూడా ఒక వర్క్ ఉంటే తను కూడా కొద్దిగా చేయగలిగితే ఇద్దరు సపోర్ట్తో అయితే 10 రూపాయలు ఎక్కువ వస్తే మేము ఏమైనా అప్పులు కట్టుకోగలుగుతాం కదా అన్నదే ఆశ. మరి మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ పెట్టట్లేదా? ఇంకా వాళ్ళు ప్రెషర్ అంటే చాలా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు. బట్ ఇంకా మన చేతులు లేనప్పుడు మనం ఏం చేయలేము. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, నా జీవితంలో మేము చచ్చిపోయే లోపు మీ అప్పు తీరుస్తాం, మిమ్మల్ని మోసం అయితే చేయము, అప్పు మాత్రం ఖచ్చితంగా తీరుస్తాం, ప్రెజెంట్ మాత్రం మేము కట్టలేము. కాబట్టి మా దగ్గరికి డబ్బులు ఎప్పుడైతే వస్తావో అప్పుడే మేము కట్టగలుగుతాం, కాబట్టి కొద్దిపాటి మాకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది చాలా మందికి. ఓలా ఊబర్ లో కూడా పనిచేస్తున్నాను. దానికి ఎలా మేనేజ్? నాకు వచ్చే జీతం 15,000 అక్క. ఇప్పుడు రూమ్ రెంట్ ఒక 5,000 అట్లా పోయినా కూడా 10,000 మిగతా. ఆ 10,000 లో ఇప్పుడు మా అమ్మకి జ్వరం వచ్చినా లేకపోతే ఇంట్లో ఏమైనా వస్తువులు కావాల్సి వచ్చిన దాంట్లో అవి సగం అందులోనే ఫ్యామిలీ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతాయి. కాబట్టి నాకు వచ్చే ఆ జీతం ఏదైతే ఉందో అది అలాగే ఉండాలంటే నేను వేరే ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదన్నా ఒక పని చేయాలి. కాబట్టి నేను అప్పుడు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఆఫీస్ టైం కంటే ముందు ఓలో ఊబర్కి వెళ్ళడం కానీ, అంటే మార్నింగ్ చేసినట్టు 1 పెట్రోల్కి వెళ్ళిపోయినా ఈవినింగ్ చేసిన 100-200 300 వస్తాయి కదా, అవి మనం ఇంట్లో ఖర్చులకు వాడుకుంటే వచ్చే జీతం డైరెక్ట్గా ఈఎంఐలకు కానీ తర్వాత ఏమన్నా చిన్న చిన్న అప్పులు కట్టుకోవడానికైనా పనికి వస్తుందని ఇట్లా వేరే ఇన్కమ్ కోసం ఇట్లా చేస్తున్నాను. సో అసలు నో రెస్ట్, నో సరదాలు ఉంటే ఎప్పుడు పని 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 మాత్రమే చేస్తున్నాడు తను. 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఖాళీ టైంలో ఓలా ఊబర్ బైక్ రన్ చేస్తూ యాప్స్ ద్వారా ఇంకా తను ప్రొఫెషనల్గా ఎదగాలి అని చెప్పి ఎక్కడ ఏ సభలో సమావేశాలు మీటింగ్స్ జరిగితే అక్కడికి వెళ్ళడము, అక్కడ రకరకాల వ్యక్తుల్ని కలవడము, వాళ్ళతో మాట్లాడడము, ఇలా జరుగుతుంది కదా. అయితే నాకేమనిపించిందంటే చాలామంది ఈజీ మనీ కోసం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒక్కసారిగా బయటకు వచ్చేసేయాలి, ఏదో జాక్పాట్ కొట్టాలి అని చెప్పి ఈజీ మనీ, ఈజీ రూట్స్, కష్టపడకుండా ఈజీ రూట్స్ ఎంచుకుంటూ ఉంటారు. దాంట్లో ఎక్కువగా డిజిటల్ మీడియాకి ఈ తనలాంటి వ్యక్తులు చాలామంది యూత్ బెట్టింగ్ యాప్స్ బారిన పడిపోతూ ఉంటారు. దానివల్ల ఇంకా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్లు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ ఉంటారు. లేకపోతే దొంగతనాలకి, ఇంకా కష్టాలు భరించలేని వాళ్ళు ఇంకేవైనా మత్తు పదార్థాలు లాంటివి అమ్మడానికి, తీసుకోవడానికి, మద్యానికి బానిస అయిపోవడము, అడిక్ట్స్ అయిపోవడము, లేకపోతే ఇంకేమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్లోకి, రకరకాల యాక్టివిటీస్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే నాకు డేనియల్లో మోస్ట్ డిసిప్లైన్ పర్సన్గా అనిపిస్తున్నాడు, మోస్ట్ డెడికేటెడ్ పర్సన్గా అనిపిస్తున్నాడు. తన శ్రమను నమ్ముకున్నాడు. ఇటుకల బట్టీలో పనిచేయడానికి ఎక్కడ సిగ్గుపడలేదు. తనకి చేతిలో అప్పటికే కొంత స్కిల్ ఉంది, కొన్ని డిజైన్స్ క్రియేట్ చేస్తున్నాడు. తనకి కెమెరా, తన మొబైల్తో అయినా సరే మంచిగా ఆపరేట్ చేయడం వచ్చు. అయినా సరే తన వైఫ్, తనని నమ్ముకొని వచ్చిన వైఫ్, ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేనప్పుడు ఇటుకల బట్టీలో వెళ్ళి పనిచేయడానికి తను ఏమీ వెనక్కి పోలేదు. ఏ పని చేయడానికైనా సరే వెనక్కి పోలేదు. సో కమిట్మెంట్ ఉంది, బాగా డెడికేషన్ ఉంది. సో మనం కష్టపడి పని చేయడం ద్వారా మాత్రమే మన జీవితాన్ని మనం మార్చుకోగలము అని చెప్పి చేస్తున్న పనిలో 100% ఎఫర్ట్స్ తను పెడుతున్నాడు. అయితే డేనియల్, నేను ఇందాక చెప్పాను కదా, చాలామంది యూత్ పాడైపోవడానికి కారణాలు మీరు అన్నారు, డైవర్ట్ అయిపోతూ ఉంటారు కెరియర్ పట్ల, అదొక రీజను. ఇంకొకటి ఈజీ మనీకి అలవాటు పడిపోతూ ఉంటారు. అలాగే చెప్పే వాళ్ళు ఎవరు లేకపోతే కూడా చెడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఇలాంటి అట్రాక్షన్స్ నుంచి, ట్రాప్స్ నుంచి ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు? నేను ఒకటి నమ్ముతాక, అంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు 10 రూపీస్ పెడితే నీకు 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఆ స్వార్థం లేకుండా ఎవరు ఇవ్వరు కదా. అంటే ఆ స్పృహ ఉండాలి కదా. ఆ స్పృహ మీకు ఎలా కలిగింది? మీరు ఎవరినైనా కొంచెం గొప్ప వ్యక్తుల్ని ఫాలో అవ్వడమో, బుక్స్కి అలవాటు పడ్డమో, మిమ్మల్ని మీరు చెడు మార్గం పట్టకుండా ఒక క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఏం చేశారు అని, ఎలా క్రమశిక్షణ అనేది అలవాటు? చిన్నప్పటి నుంచి మా డాడీ మమ్మల్ని పోషించడానికి ఎంత కష్టపడ్డాడో నేను కల్లారా చూసిన. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడు నా వయసు వ్యక్తులతో నేను ఎప్పుడు స్నేహం చేయలేదు. ఇప్పటికీ నాకు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసే ఫ్రెండ్ అంటూ ఒక్కరు కూడా లేరు అబ్బాయిలలో. ఎందుకంటే నేను ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో చేయను. ఎందుకంటే వాళ్ళతో, నా వయసు వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నా వయసు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, సాయంత్రం కాగానే ఏమన్నా తాగాలను గానో లేకపోతే ఎక్కడైనా తిరగాలను కానీ, ఏదో అమ్మాయిని బీట్ వేయాలను కానీ, సరదాగా ఉండాలని ఇది మాత్రమే ఆలోచిస్తారు. ఏదో సిగరెట్ తాగాలని ఆలోచిస్తారు నా వయసులో ఉన్నప్పుడు. కానీ నాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయ్యింటారు కాబట్టి, వాళ్ళ లైఫ్ను నాకంటే ముందు చూసింటారు కాబట్టి, వాళ్ళు నన్ను ఆ రూట్లో పోకుండా, చెడు రూట్లో పోకుండా నన్ను కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి నా రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, నాకంటే పెద్ద వ్యక్తులతో మాత్రమే నేను ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నేను ఇట్లాంటి చెడు వాటికి బానిస కాలేకపోయినా. ఎప్పుడు అంటే తాగడం, అంటే మీకు డ్రింకింగ్, స్మోకింగ్
ఎలాంటి అలవాట్లు లేవా? ఇలాంటి అలవాట్లు ఏవి లేవు. మా ఇంట్లో ఇద్దరు తమ్ముళ్ళకు కూడా లేవు అక్క. మా ఫ్యామిలీలో ఎవరికి అట్లాంటి అలవాట్లు లేవు. అంటే చాలా అంటే మా కుటుంబ కష్టాలు నేపథ్యం అనేవి మమ్మల్ని అంటే మేము ఆర్థికంగా లోలో ఉన్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి వీరు జీవితంలో బాగుపడలేరు అన్న మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు మనసంతా నిండిపోయింది అన్నట్టు. అరే వీళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి మన జీవితంలో మనం ఏంటో ప్రూఫ్ చేసుకోవాలి అన్న కసి మన లోపల ఉన్నప్పుడు మనం మన గోల్ మీద మాత్రమే ధ్యాస ఉంటుంది, ఇంకా వేరే దాని మీద ధ్యాస ఉండదు. చాలా బాగా చెప్పా. సో నేను అన్ని విషయాలు మాట్లాడానా? మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంకేం ఇక్కడ దాకా అంటే మీకు యాక్చువల్గా డేనియల్ నేను ఇంటర్వ్యూ చేయాలి అని రాలేదు నా దగ్గరికి. తన వైఫ్కి పని కావాలి అని చెప్పి వచ్చాడు. తనకు కూడా ఏదైనా కొంత గైడెన్స్ కావాలి అని చెప్పి వచ్చారు. నాకు తనతో మాట్లాడకుండా ఇలా అందరికీ తన గురించి చెప్పకుండా నేను ఉండలేకపోయాను. తన గురించి చెప్పాలి. ఇతను మాత్రమే కాదు, ఇలాంటి అంటే వెనకాల భూమి లేదు, చెప్పే మనుషులు లేరు, ఏమీ ఆస్తి లేదు, పేరెంట్స్ గైడెన్స్ లేదు, పేరెంట్స్ లేరు, చనిపోయారు ఫాదరు, వాళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏ సపోర్ట్ కూడా చేయదు. ఎట్లాంటి పథకాలు లేకపోతే ఎవరున్నారు ఇప్పుడు తనకి సపోర్టు? ఏమీ లేదు. తన చేతుల్లో ఉండే శక్తిని, తన బుర్రని నమ్ముకొని మాత్రమే అతను హైదరాబాద్కు వచ్చి బతుకుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళని మీ చుట్టుపక్కల ఎక్కడైనా చూస్తే మీరు వాళ్ళకి మీ వల్ల అయినంత వరకు ఒక సపోర్ట్, నువ్వు బాగుపడతావు, నువ్వు పైకి వస్తావు అని చెప్పి మన వల్ల అయినంత వరకు వాళ్ళకి ఒక అవకాశమో ఒక మాట సహాయమో ఇలాంటివి చేసినా కూడా అట్లీస్ట్ చాలామందికి అలాంటి సపోర్ట్ చాలా అవసరం. సో మీ చుట్టూ ఎవరైనా డేనియల్స్ ఉన్నారేమో ఒక్కసారి చూడండి, ఉంటే మాత్రం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేద్దాం. డేనియల్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఈ కాన్వర్సేషన్ ఎట్లా అనిపించింది? మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏం లేదు, చాలా బాగా మాట్లాడారు. నేనే ఇంకా కొంచెం ఆగి మాట్లాడుతున్నా, ఏమి అడగాలి, ఏం చెప్పాలి అని. బట్ యు ఆర్ ఫుల్ ఫామ్. సో మీరు ఒక మంచి జర్నలిస్ట్గా ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.